వద్దు ఈ బీహార్ పాలన వద్దని కొంతమందిని మనం పంపించడం జరిగింది. ఎందుకు పోతున్నాడు బీహార్? అతి త్వరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో బీహార్ ఎలక్షన్స్లో ఇక్కడ సొమ్ము అంతా తెలంగాణ సొమ్ము మొత్తం తీసుకుపోయి బీహార్లో పెడుతున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కలిపి ప్రచారంలో రాహుల్ గాంధీ చేసే ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి వీళ్ళు అక్కడికి పోతున్నప్పుడు పైసా ఖర్చు ఎవరు పెడుతున్నాడు? పార్టీ పరంగా పెట్టాల్సినటువంటి ఖర్చు, పార్టీలో నుంచి పెట్టాల్సినటువంటి ఖర్చు మా తెలంగాణ గవర్నమెంట్లోకి వెళ్ళి మా తెలంగాణ పైసలకి వెళ్ళి ఎట్లా పెడతావు? ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్ పేపర్లో మా ముఖ్యమంత్రి తెలంగాణ ఐఎండ్పిఆర్ నుంచి బీహార్కు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవడి పైసలు ఎవడు ఖర్చు పెడుతున్నాడు? ఒక పక్క పైసలు లేవు అని చెప్పి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగమైతా ఉంటే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డబ్బులు లేవని చెప్పి బట్టి విక్రమార్క తెల్లమొహం వేసుకొని తిరుగుతూ ఉంటే, మరి మీ బీహార్లో ఉన్నటువంటి ఇప్పుడు ఎన్నికల కోసమని ఖర్చు పెట్టడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. పేపర్లో మెయిన్ ఎడిషన్లో అడ్వర్టైజ్మెంట్ ఎడికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయో రేవంత్ రెడ్డి దమ్ము ఉంటే సమాధానం చెప్పాలి. బట్టి విక్రమార్క దమ్ము ఉంటే సమాధానం చెప్పాలి. ఎవడబ్బా సొమ్ము ఎవడు ఖర్చు పెడుతున్నాడు? ఎవడి సొమ్ము ఎవడు తీసుకుపోతున్నాడు? తెలంగాణలో పైసలు లేవు అని చెప్పి ఏ ఒక్క సంక్షేమ పథకము తెలంగాణ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వకుండా, స్టాఫ్ నర్సులకు కూడా 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా, అవుట్సోర్సింగ్ వాళ్ళని ఉద్యోగాల్లోకి వెళ్ళి బయటికి తీసేసి, ఎవరికైనా తెలుసా వీళ్ళు ఎట్లా ప్రచారం చేసుకుంటున్నారు బీహార్లో? ఏమని ప్రచారం చేసుకుంటున్నారు బీహార్లో? తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాం మేము ఇచ్చేసిండ్రట. వచ్చిందా తెలంగాణలో 42% రిజర్వేషన్? రాకముందే రిజర్వేషన్ వచ్చేసింది అని చెప్పి వీళ్ళు అక్కడ బీహార్లో ఉన్నటువంటి ప్రజలను నమ్మిస్తున్నారు. గొర్రెలు నమ్మినట్టు వాళ్ళు కూడా నమ్ముతుర్రా ఏమో నాకు తెలియదు, కానీ వీళ్ళైతే నమ్మిస్తున్నారు. సో ఇట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి. ఒకసారి ఆ పేపర్ ఏంది, దాని కథ ఏంది, ఇక్కడ డబ్బులు తీసుకపోయి అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఇస్తారు, ఎవరిని అడిగినరు? తెలంగాణ ప్రజలను అడిగినరా? గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళ అయ్య సొత్తా? గవర్నమెంట్ ఎవరిది? తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకపోయి మేం ట్యాక్సులు కడుతుంటే పక్క రాష్ట్రాల ప్రచారాలకి ఎట్లా వాడతారు? ఇది ఇల్లీగల్ కాదా? పార్టీ ప్రచారానికి దేని నుండి వాడాలి? పార్టీ సొమ్ము వాడాలి, పార్టీకి ఉన్నటువంటి ఫండ్ వాడాలి. మా గవర్నమెంట్ సొమ్ము వాడడానికి మీరెవరండి? అది కూడా డబ్బులు లేవు, అప్పుల కుప్పలుగా తెలంగాణ మారింది. ఎక్కడ పడితే అక్కడ అప్పులు పెట్టినాం. తెలంగాణ అప్పులు తీర్చాలంటే పైనుంచి భగవంతుడు దిగి రావాలి. మా దగ్గర అయితే మొన్నటికి మొన్న ఏమంటాడు మా రేవంత్ రెడ్డి? మా రేవంత్ అన్న ఏమంటాడు? మొన్నటికి మొన్న పైసలు లేవు, భూములు లేవు, పంచనీకి నా దగ్గర ₹1 లేదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి స్పీచ్ ఇస్తుండే కదా. మరి ఏ మొహం పెట్టుకొని బీహార్లో ప్రచారం చేస్తున్నావు? ఇక్కడ సొమ్ము ఏ మొహం పెట్టుకొని అక్కడ తరలిస్తున్నావు? ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఏ పైసా ఖర్చు పెట్టి నువ్వు ఐఎన్పిఆర్ ద్వారా అక్కడ బీహార్లో ఉన్నటువంటి పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఇస్తున్నావు? బట్టి గారు సమాధానం చెప్పాలి. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. చూపియండి ఆధారాలు. మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎట్లా మా డబ్బులన్నీ తీసుకపోయి ఆడ తగలేస్తున్నారు? అక్కడ ప్రచారానికి ఎంత ఆల్ ఇండియా పార్టీ అయితే అంటే తెలంగాణ సొమ్ము తీసుకపోయి యావత్తు అన్ని రాష్ట్రాలకు పంచుతారా? ఎవడిచ్చిండండి అధికారము? ఏ ప్రజలను అడిగినరండి? ఏ తెలంగాణ ఉద్యమకారుని అడిగినరండి? ఏ ప్రతిపక్షాలను అడిగినరండి? 119 నియోజకవర్గ ఎమ్మెల్యేలను మీరు మాట్లాడినరా? నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఫండ్లే దిక్కులేవు, ఇవ్వాల్సినటువంటి నియోజకవర్గానికి ఇవ్వాల్సినటువంటి 5 కోట్లే దిక్కులేవు. పక్క రాష్ట్రంలో పోయి బీహార్లో పోయి మీరు పైసలు ఖర్చు పెడతారంటే ఎవరు ఊరుకుంటారు? అడిగేటోళ్ళు లేదనుకుంటున్నారా? లేకపోతే పిల్లి పాలు తాగుతుంది ఎవరు చూడడు, మా పని మేము చేసుకుంటూ పోతాం అనుకుంటున్నారా? తెలంగాణలో పైసలు లేవు అన్నప్పుడు బీహార్లకు పోయి ఖర్చు పెట్టాల్సినటువంటి పర్మిషన్లు ఎవడిచ్చిండు? అంత అవసరం ఏమున్నది? ఎవరు ఖర్చు పెట్టమంటున్నారు? అది ఇల్లీగల్. అది కోర్టులో కేసు వేస్తే మీరు సమాధానం చెప్పుకోవాలా. ఇప్పటికే డబల్ ఎంపీలు డబల్ ఎమ్మెల్యేలు అంటే మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఆ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా 2 జీతాలు తీసుకుంటున్నాడు. ఏం తక్కువ అండి చిరంజీవికి? వద్దని చెప్పి లెటర్ రాయాలి కదా. ఏం తక్కువ అని తీసుకుంటున్నాడు చిరంజీవి జీతం? ఎంపీగా తీసుకుంటున్నాడట, ఎమ్మెల్యేగా తీసుకుంటున్నాడట. అట్లా చాలా మంది ఉన్నారు.
సరే ఇది పక్కన పెడితే మీరు పార్టీ కార్యకలాపాలకు గవర్నమెంట్ సొమ్ము ఎందుకు వృధా చేస్తున్నారు? గతంలో బీఆర్ఎస్ చేస్తేనే ప్రశ్నించిన వాళ్ళం మేము. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీలో ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ తోటి మీరు ఖర్చు పెట్టుకోవాలి. గవర్నమెంట్ సొమ్ము ఎవడు ఖర్చు పెట్టమని మీకు పర్మిషన్లు ఇచ్చినాడు? ఎవరిని అడిగి మీరు ఖర్చు పెడుతున్నారు? కాన్స్టిట్యూషన్లో ఉందా? అరే వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే రాజ్యాంగంలో ఉందా? గవర్నమెంట్ సొమ్ము తీసుకుపోయి ఖర్చు పెట్టుకోమని ఏ రాజ్యాంగంలో రాసి ఉందా? చెప్పమనండి రేవంత్ రెడ్డిని, చెప్పమనండి రాహుల్ గాంధీని. నువ్వు ప్రజలలో తిరగవు, నువ్వు ఇక్కడ ప్రజల దగ్గరికి ఏమో రావు, ఏ మొహం పెట్టుకొని బీహార్ పోతున్నావు? ఇక్కడ తెలంగాణలో ఏమో ప్రజల దగ్గరికి రావు, ఫీల్డ్ విజిట్లు లేవు, ప్రజల్ని కలవవు, ప్రజా దర్బార్ లేదు, విజిటింగ్ అవర్స్ లేవు, ఎవరిని కలవవు. ఇక్కడ ఏం సాధించిండ్రు, ఏం వెలుగబెట్టిండ్రు అని చెప్పి బీహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి పోతుండో. నేను అడుగుతున్నా, మీ పార్టీ ప్రచారానికి పోతూ 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 మీరు పార్టీలకు వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? ఫ్లైట్ టికెట్లు, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ సొమ్ములకు వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? ఫ్లైట్ టికెట్లు. మీ పార్టీ కోసం చేసేటువంటి ప్రచారానికి మా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నటువంటి డబ్బులు ఎందుకు మీరు ఖర్చు పెడుతున్నారు? మా పైసలు ఎందుకు తీసుకుపోతున్నారు? మీ పార్టీ అధినేతను పెట్టుకోమనండి పైసలు. రేవంత్ రెడ్డి ఫ్లైట్ టికెట్స్ బీహార్ ప్రచారానికి పోతూ బీహార్ ప్రచారానికి పోతూ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తెలంగాణ సొమ్ములకెళ్ళి ఎందుకు పెట్టుకుంటున్నారు అబ్బాయి? ఎందుకు తెలంగాణ సొమ్ములకెళ్ళి బీహార్లో ఖర్చు పెడుతున్నారు? ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి డబ్బుల్ని గవర్నమెంట్ మేమందరం రెక్కలు ముక్కలు చేసుకొని కట్టినటువంటి ట్యాక్స్ జిఎస్టీలతో సహా పక్క రాష్ట్రాలలో ఎందుకు తీసుకుపోయి పెడుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఒక గవర్నమెంట్లో మెడికల్ ఏవైతే టీమ్స్ ఉన్నాయో అన్నీ ఆగిపోయినాయి. ఎందుకు? పైసలు లేవు. ఉప్పల్ ఫ్లైఓవర్ ఆగిపోయింది, ఎందుకు? పైసలు లేవు. అంటే గవర్నమెంట్ యాక్టివిటీస్ వర్సెస్ పార్టీ యాక్టివిటీస్. ఓకే, సో ఒక్కసారి మనము దీని గురించి మాట్లాడి మనం ఏ పేపర్లో యాడ్ వచ్చిందో కూడా ఒకసారి మనం చూద్దాం. దానికంటే ముందు మెల్లగా ప్రయత్నిస్తా దీంతో రాయడానికి. పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ప్రతి పార్టీ అంతే. బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, లేకపోతే బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా గవర్నమెంట్, పార్టీలో ఆల్రెడీ కొన్ని వేల కోట్ల ఫండ్ ఉంటుంది పార్టీ అకౌంట్స్లో. అది ఏ పార్టీకైనా ఉంటుంది. అట్లాగే దీని మీద నేను స్పెషల్ స్టోరీ తర్వాత విశ్లేషిస్తా. అంటే ఏ పార్టీ ఎంతెంత ఖర్చు పెడుతుంది, ఏ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, సో పార్టీ కోసం తిరిగేటోళ్ళు గవర్నమెంట్ సొమ్ము ఎందుకు వాడుతున్నారు, సో ఇవన్నీ కూడా నేను ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీలో చేస్తా. ఎస్, గవర్నమెంట్ ఫండ్. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎవరండి? పబ్లిక్. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ ట్యాక్స్. సో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మొన్న వీళ్ళు 200 కిలోమీటర్లు పోనీకి హెలికాప్టర్ వేసుకొని పోయినరు. ఎవరు? సో కాల్డ్ రెడ్డి క్యాబినెట్ మంత్రులు. నిజామాబాద్ పోనీకి హెలికాప్టర్ పోతే ఆ హెలికాప్టర్ తాటికి ఆ టెంటులో ఎగిరిపోయినాయి, మనం చూసినాం నిజామాబాద్ పోయినప్పుడు. ఓకే, సరే వీళ్ళు హెలికాప్టర్లో తిరుగుతున్నారు. సరే గవర్నమెంట్ సొమ్ము ఎందుకని? ఏ ప్రోగ్రామ్కి పోయినరు? గవర్నమెంట్ ప్రోగ్రామ్కి పోయినరు. సో గవర్నమెంట్ ప్రోగ్రామ్కి పోయినప్పుడు గవర్నమెంట్లో నుంచి ఫండ్ బిల్ పెట్టచ్చు, ఫండ్ బిల్ పెట్టచ్చు, గవర్నమెంట్లో నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం ఎక్స్క్లూజివ్గా కాబట్టి, మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ పోతున్నాడు? బీహార్.
ఒక్క రేవంత్ రెడ్డి బీహార్ పోతే రేవంత్ రెడ్డి వెనకాల ఎంతమంది పోవాలి? వాళ్ళ పిఏలు, పిఎస్లు, ఇంతమంది పోతారు, గన్మ్యాన్లు, సెక్యూరిటీ మొత్తం పోతుంది. అయితే రేవంత్ రెడ్డి పోయేది దేనికోసము? ఆయన పర్సనల్ పని కోసం. పర్సనల్ అంటే ఏంటి? పార్టీ వర్క్. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఎక్కడుంది? తెలంగాణలో అధికారంలో ఉంది. సో ఈ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి మాత్రమే గవర్నమెంట్లకు వెళ్ళి పైసలు తీసుకోవాలి, మనీ. కేవలం గవర్నమెంట్ జేబులో నుండి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి, అంటే ఎక్కడైనా మైల్ స్టోన్ వేసినా, లేకపోతే ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా రిలీజ్ చేసినా, అఫీషియల్గా ఒక రైతుకి రైతు బంధు ఇచ్చినా, లేకపోతే ఇంకేదైనా ఇచ్చినా, సో ఇటువంటి పరిస్థితుల్లో మాత్రమే గవర్నమెంట్ డబ్బులు యూజ్ చేసుకోవాలి. లేకపోతే ఏదన్నా క్యాబినెట్ కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్స్కి పోయినా, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి పోయి ధర్నా చేసిండు ఢిల్లీలో. అది ఎవరు చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి, ఏఐసిసి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. ఏఐసిసి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్కు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిండు. ఫ్లైట్ ఛార్జెస్ ఎవరు పెట్టాలా? ఏఐసిసి పెట్టాలనా, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ పెట్టాలనా? నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి తెలంగాణ ప్రజలారా. ఎవరు పెట్టాలా? తెలంగాణ గవర్నమెంట్ పెట్టాలా, లేకపోతే ఏఐసిసి పెట్టాలా? కానీ రేవంత్ రెడ్డి ఏఐసిసి పనుల మీద కూడా ఢిల్లీకి పోతూ, సరే పోని క్యాబినెట్ భేటీ గురించో, లేకపోతే క్యాబినెట్ మంత్రులు ఎవరో కనుక్కోవడం గురించో, లేకపోతే అక్కడ సోనియా గాంధీని కలవడానికి గురించో, సరే కొద్దో గొప్ప ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకున్నాను అనుకుందాం. మొత్తం బెటాలియన్ పోయింది కదా. పార్టీ నుండి వీళ్ళు టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? తెలంగాణ గవర్నమెంట్ డబ్బుల నుంచి టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? అంటే నువ్వు పార్టీ కోసం, పార్టీ కార్యకలాపాల కోసం, పార్టీ ఎన్నికల కోసం పక్క రాష్ట్రాలకు, వేరే రాష్ట్రాలకు పోతున్నప్పుడు మా తెలంగాణ సొమ్ము ఎందుకు ఖర్చు పెడుతున్నావు? దమ్ముంటే నీ ఏఐసిసి సొమ్ము ఖర్చు పెట్టుకో. మేము చెప్పేది అది. సరే, తెలంగాణలో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, మంచిగా తెలంగాణ రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు, తెలంగాణ రైతులు మంచి కోటీశ్వర్లు అయినారు, లేకపోతే పేదరికం లేదు, నిర్మూలించినాం, సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకం పోతుంది. మా గురుకులాల హాస్టళ్ళల్లో, రెసిడెన్షియల్ హాస్టళ్ళల్లో మరి ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్లు అయితే లేవు. అద్భుతంగా మంచిగా స్కూళ్ళల్లో అన్ని వసతులు ఉన్నాయి, బెంచులు ఉన్నాయి, చాక్ పీసులు ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి, చెప్పనీకి టీచర్లు ఉన్నారు, జీతాలు టైంకి ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నామని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు కావాలంటే ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్న ఒక అర్థం ఉంటుంది. ఒక పక్క తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని నువ్వే చెప్తావు, తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని నువ్వే చెప్తావు, నా తాన పైసలు లేవు, నన్ను కోసిన పైసలు రావు అని నువ్వే చెప్తావు, డబ్బులు లేవు అప్పుల కుప్పలుగా మారింది తెలంగాణ, అప్పులు చేసిండని చెప్పి బట్టి చెప్తారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మా తెలంగాణ సొమ్ము కొల్లగొట్టుకుంటా, ఆ పైసలు ఖర్చు పెట్టుకుంటా, మీరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటూ మీ పార్టీ ఖర్చులు మీ పార్టీ పెట్టుకోండి, మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కాంగ్రెస్ పార్టీ భరించాలా, పార్టీ హైకమాండ్ భరించాలా, ఏఐసిసి భరించాలా, మేమెందుకు భరించాలా? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు భరించాలా? తెలంగాణ గవర్నమెంట్కు ఏం పని? సరే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఏమైనా ఖర్చు పెట్టుకుంటూ అనుకుందాం. అరే నువ్వు పక్క రాష్ట్రంలో బీహార్లో పోయి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి నువ్వెవరివి? మా తెలంగాణ సొమ్ములకెళ్ళి పైసలు తీసి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి నువ్వెవరివి? అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇవ్వాలి? ఏఐసిసి ఇవ్వాలి. మీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఫండ్లకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే మీకున్న బ్లాక్ మనీ నుంచి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. మా తెలంగాణ గవర్నమెంట్ సొమ్ము కొల్లగొట్టుకుంటా పైసలు లేవు అని మాటికి దెప్పుకుంటా మా పైసలు తీసుకుపోయి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎవరికున్నది, ఎందుకున్నది? ఇస్తే గిట్ల మేము ఎందుకు ఊరుకుంటాం? దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇవాళ పోతున్నావు, బీహార్ పోతున్నావు, ఎవరి సొమ్ముతోటి పోయినావు? ఫ్లైట్ ఛార్జీలు తెలంగాణ గవర్నమెంట్లకి వెళ్ళి కట్ అయినాయా, లేకపోతే మీ పార్టీ బుక్ చేసిందా? మొన్న వైనాడు ఎన్నికలప్పుడు ప్రియాంక గాంధీ తీసుకుపోయి, తెలంగాణ హెలికాప్టర్ తీసుకుపోయి ప్రియాంక గాంధీ తిరిగింది. అంటే మీ పార్టీ ఎన్నికలకు మేమెందుకు ఖర్చు పెట్టాలి? గవర్నమెంట్ వేరు, పార్టీ వేరు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వేరు, పార్టీ ప్రోగ్రామ్స్ వేరు.
గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కే గవర్నమెంట్ వాళ్ళు ఖర్చు పెట్టుకోండి, ముఖ్యమంత్రి హోదాలోనో మంత్రి హోదాలోనో. మీ కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల ప్రచారం చేస్తే మాకెందుకు, ఢిల్లీలో పోయి ప్రచారం చేస్తే మాకెందుకు, వైనాడులో పోయి ప్రచారం చేస్తే మాకెందుకు? సో తెలంగాణ సొమ్ము ఎందుకు అక్కడికి పోతుంది? తెలంగాణలో డబ్బులు లేవు అనుకుంటా ఎందుకు అక్కడ పేపర్లకు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు? అది కూడా ఎందుకు అడుగుతున్నా? ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక ప్రశ్నించే గొంతుగా కాదు, తెలంగాణలో బాధ్యత గల సిటిజన్గా, తెలంగాణ బిడ్డగా ప్రశ్నించే హక్కు నాకున్నది. నేను ఓటేసిన కాంగ్రెస్ పార్టీకి యాజ్ ఏ ఓటర్గా అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అంటున్నా, నేను ఓటేసిన ఓటర్గా అడుగుతున్నా. ఓటర్గా అడుగుతున్నా. తెలంగాణలో సొమ్ము ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ పేయర్గా అడుగుతున్నా. తెలంగాణలో సొమ్మును బీహార్లో ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఆ స్వతంత్రం మీకు ఇచ్చింది ఎవడు? తెలంగాణ ప్రజలను అడిగినరా, లేకపోతే వెబ్సైట్లలో పెడుతుర్రా దేనికి ఎంత ఖర్చు పెట్టినాం, దేనికి ఏం చేస్తున్నాం అనేది? సో పార్టీ ఫండ్లో నుంచి పార్టీ ఎలక్షన్స్కి ఖర్చు పెట్టుకోండి. పార్టీ ఎలక్షన్స్కి ఖర్చు పెట్టుకోండి. ఓకే, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి మాత్రమే తెలంగాణ గవర్నమెంట్లో నుంచి బట్టిని ఖర్చు పెట్టమనండి యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా. సో నేను ఈ పార్టీ అనే కాదండి, సో ప్రతి పార్టీ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి, ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి, మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఇక్కడ, మిస్ వరల్డ్ అనేది అది ప్రైవేట్ ప్రోగ్రామే, కానీ దానికి తెలంగాణ గవర్నమెంట్ విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది. అట్లాగే రాహుల్ గాంధీ ఇంకేదో ప్రోగ్రామ్కి వచ్చిండు, దానికి తెలంగాణ గవర్నమెంట్లకెళ్ళే ఖర్చు పెట్టిండు. రేవంత్ రెడ్డి జేబులకెళ్ళి ఏం ఖర్చు పెట్టలే పైసలు. అంటే ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి ఖర్చు పెట్టాల్సినటువంటి అధికారం ఎవరిచ్చినారు తెలంగాణలో మీకు? గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి ఖర్చు పెట్టుకోండి పైసలు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీద ఢిల్లీకి పోతే ఖర్చు పెట్టుకోండి పైసలు. బీహార్ ప్రచారానికి పోయినప్పుడు బీహార్ ఎన్నికలు వస్తున్నాయి, తర్వాత కేరళలో వస్తాయి, తర్వాత ఇంకెక్కడో వస్తాయి అంటే తెలంగాణ సొమ్ము తీసుకపోయి మొత్తం మందికి ఖర్చు పెడతామంటే ఎవరు ఊడుకోడు. తెలంగాణలో ఈ ఫస్ట్ ఖర్చు పెట్టినాక అప్పుడు మీరు పక్క రాష్ట్రాల్లో పోయి ఖర్చు పెట్టుకోండి. గతంలో కేసీఆర్ గారు పంజాబ్లో రైతులకు చెక్కులు ఇచ్చినప్పుడు కూడా మేము ఇదే ప్రశ్నించినాం. అప్పుడు ప్రశ్నిస్తున్నాం, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం. ముందు తెలంగాణ బిడ్డలు బాగుపడినాక, తెలంగాణలో అందరికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏ ఒక్క పేదరికంతో ఎవడు చావలేదు, ప్రతి ఒక్క రైతు అద్భుతంగా ఉన్నాడు, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చిండ్రు, మా ఆడబిడ్డలకు లక్షాధికారులకు బట్టి చెప్పినట్టు లక్షాధికారులను చేసిండ్రు అన్నప్పుడు, మా ముసలోళ్ళకి టైంకు పెన్షన్ ఇస్తుంది అన్నప్పుడు, ఇవన్నీ ఇచ్చినప్పుడు మీరు పోయి బీహార్లో ఊరేగుతారో ఎక్కడ ఊరేగుతారో అది మీ ఇష్టం. కానీ నేనేం అడుగుతున్నా, పార్టీ వర్సెస్ గవర్నమెంట్ డబ్బులు తీసుకపోయి పార్టీ కార్యకలాపాలకు, ప్రైవేట్ ప్రోగ్రామ్స్కు, పక్క రాష్ట్రాలలో ఎన్నికలకు ఖర్చు పెడతామంటే హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిల్లేయాల్సి వస్తుంది, మీ పరువు మొత్తం తీయాల్సి వస్తుంది అన్న విషయాన్ని మరొక్కసారి నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరు నా మీద కేసులు పెట్టుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, నేను చెప్పేది చెప్తా, చేసేది చేస్తా. ఓకే, అంతేగాని తెలంగాణ అప్పులైనాయి, తెలంగాణ పరువును తీసుకెళ్లి బజార్లో పెట్టి తెలంగాణ గురించి దుష్ప్రచారం చేసి అప్పుల పాలైంది, తెలంగాణలో ఒక్క రూపాయి లేదు, నన్ను కోసిన పైసలు రావు అనుకుంటా. పార్టీ ఫండ్కు మాత్రం తెలంగాణ, మీ పార్టీ ఎన్నికలకు మాత్రం తెలంగాణ సొమ్ములకు వెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా మర్యాద ఉండదు. దమ్ములు ఉంటే ఆ బిల్స్ అన్ని కూడా బయట పెట్టమని నేను బట్టి విక్రమార్క గారికి స్ట్రైట్ అవే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, స్ట్రైట్ అవే. సో అండ్ అంతేకాదు, ఏ పార్టీ ఏ ప్రోగ్రామ్కి ఎంతెంత ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్ నుంచి ఖర్చు పెడుతుందా లేకపోతే ప్రైవేట్ ప్రోగ్రామ్స్, ప్రైవేట్ నుంచి వాళ్ళు నిజంగానే పార్టీ నుంచి ఖర్చు పెడుతున్నారా? సో దీని మీద నేను ఒక స్పెషల్ స్టోరీ చేస్తాను అతి త్వరలో. ఆల్రెడీ మొత్తం డేటా తెప్పించుకుంటున్నాను, మొత్తం రెడీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం మాట్లాడతలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం చూద్దాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీహార్ పోతున్నారు. పని చేయరు మొత్తం.
రేవంత్ రెడ్డి గారు బీహార్ పోతున్నారు. సో బీహార్ స్టేట్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఎవడి సొమ్ముతో? మా తెలంగాణ సొమ్ముతో, మా తెలంగాణ ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్తో బీహార్ పేపర్లలో యాడ్ వేస్తున్నారు. ఒకరోజు ఉద్యోగాలు ఇచ్చినామని యాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు మహిళలను లక్షాధికారులం చేసేసినామని యాడు, ఇంకొక రోజు ఇంకొక యాడు. అంటే ఇక్కడేమో మింగ మెతుకు లేదు, మీసాలకి సంపెంగ నూనె అన్నట్టు ఈడనేమో బిచ్చమెత్తుకునే పరిస్థితి అని చెప్తారు. అక్కడనేమో మేము అడ్జస్ట్ చేసేస్తున్నాం, మేము తెలంగాణ, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేసినాం, మేము 42% రిజర్వేషన్ వచ్చిందట, ఇచ్చిండ్రట వీళ్ళు. ఇక్కడ 42% రిజర్వేషన్ వచ్చిందట, వాళ్ళకేమో ఇచ్చిండ్రట. సో అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఇక్కడ ఏం వేసిండ్రు. ఇది బీహార్కి సంబంధించినటువంటి ఒక పత్రిక. ఓకే, దైనిక్ అనే ఒక పత్రిక. నేను స్టార్టింగ్ పేరే చెప్తున్నా. ఓకే, ఇక్కడ మీరు చూడండి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎన్నికల రైతులు. ఏముంది దీంట్లో? 23% से बढ़ाकर 42% किया गया. జాతి జనగణన అని చెప్పి ఇచ్చేసిండ్రు. ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం అందరికీ కూడా 46% అంటే 23% రిజర్వేషన్ నుండి 42% రిజర్వేషన్ మేము ఇచ్చేసినాం. కియా గయా మేము ఇచ్చేసినాం అని ఎక్కడ పేపర్లో ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మా బట్టి గారు? మా తెలంగాణ ఐఎన్పిఆర్ ఎక్కడ దాకా పోయింది చరిత్ర? తెలంగాణ ఐఎన్పిఆర్కు కొత్తగా అక్రెడిటేషన్స్ ఇయనికి దిక్కు లేదు. ఇప్పటి వరకు అక్రెడిటేషన్స్ దిక్కు లేదు. ఓ స్త్రీ రేపు రాలక్క, రేపు 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 అని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు పక్క రాష్ట్రాలలో పోయి మీరు కియా గయా 42% కియా గయా. ఎవడిచ్చిండు, ఎక్కడిచ్చిండు? 42% రిజర్వేషన్ వచ్చుంటే మరి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు అవ్వాలి కదా. మరి మీరు మీటింగ్ ఇవ్వాలే కదా, నిన్ననే కదా పెట్టుకున్నారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వచ్చు అనేది నిన్ననే కదా మీటింగ్ పెట్టుకున్నారు. మీరు కూర్చొని అందరు కలిసి ఎట్లా ఇవ్వాలి, ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని పెట్టుకున్నారా లేదా? ఎట్లా చేద్దామని. మరి అప్పుడే ఎట్లా ఇచ్చేసిండ్రండి మీరు 42% రిజర్వేషన్? అబద్ధాలు చెప్పడానికన్నా కొంచెమన్నా ఉండాలనా? మా తెలంగాణ పైసలు బీహార్లో పోయి ఖర్చు పెట్టుకుంటా, మా తెలంగాణ పైసలు బీహార్ పత్రికలలో మీరు బహిరంగంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా, కియా గయా అని పాటలు పాడుకుంటా. ఏందిది? పైసలు లేవా మీకు? మీ దగ్గర అసలు పైసలే లేవా? ఏఐసిసి దగ్గర పైసలు లేవా? నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఫండ్ ఏమైంది? మీరు అంత దిక్కుదివానా పరిస్థితులు ఉన్నారా? మీరు లేదే, అంత దిక్కుదివానా పరిస్థితులు ఏం లేరే. మీరు ఎందుకు లేరో అర్నాబ్ గోస్వామి మొన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఏమనుకోవద్దు. ఎందుకు లేవు పైసలు మీ దగ్గర? నేను అడుగుతున్నా, రేవంత్ అన్న ఏం తక్కువ? మీ నేషనల్ కాంగ్రెస్కి ఏం తక్కువ? మీ పార్టీ ఫండ్ లేదా? బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా. సార్ రేవంత్ అంటే మొన్న వచ్చిండు, టీడీపీలోకి వెళ్ళి వచ్చిండో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిండో మొన్న వచ్చిండు అనుకుందాం. కానీ దుద్దిల్లా శ్రీధర్ బాబు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా, బట్టి విక్రమార్క ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా. సరే పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, వీళ్ళందరూ తర్వాత వచ్చారు. మా కొండా సురేఖ అక్క ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉంది కదా. మరి నేషనల్ కాంగ్రెస్లో పైసలు లేవా? మీ ఐఆర్సీసీ బ్యాంక్ అకౌంట్లు లేవా? దాంట్లో పైసలు మురుగుతలేవా? దాంట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోవచ్చు కదా. మా తెలంగాణ సొమ్ముల ఎందుకు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారని చెప్పి నేను బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టే మా తెలంగాణ లోగో ఇక్కడ ఉన్నది. ఇది చూడండి, ఇది ఎవరి లోగో అండి? దీనికన్నా ప్రూఫ్ ఏం కావాలండి? నాకు అర్థం కాక అడుగుతా. ఇది ఎవరి లోగో? ఇది ఎవరి లోగో? ఇది మా తెలంగాణ గవర్నమెంట్ లోగో.
మా తెలంగాణ గవర్నమెంట్ లోగో అంటే ఈ లోగో మీద INPR తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్లు బీహార్ పత్రికలలో ఇస్తున్నారు. సిగ్గు అనిపిస్తలేదా అని అడుగుతున్నా నేను. మా ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు, తులం బంగారం కోసం ఎదురు చూస్తున్నారు. దమ్ములు ఉంటే తులం బంగారం ఇవ్వండి. 6 గ్యారెంటీలు భర్తీ ఆశా వర్కర్లు ధర్నా చౌక్ కాడ ధర్నా చేసారు. ఎందుకని? వాళ్ళకి డబ్బులు వస్తలేవు. ఒక పక్క స్టాఫ్ నర్సులకు 6 నెలల నుంచి జీతాలు లేవు. మీకు దమ్ములు ఉంటే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్టాఫ్ నర్సులకు జీతాలు ఇవ్వండి. ఒక పక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్కు DFలు లేవు, అది చేయండి. మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిటైర్డ్ టీచర్లకు ఇప్పటి వరకు కూడా రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వలే. అది చెప్పండి. రిటైర్ అయితే ఎక్కడ పైసలు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి రిటైర్ అవ్వకుండా కొనసాగించమని చెప్పి మీరు తీసుకొస్తున్నారు కదా జీవోలు. సో దానికి దమ్ములు ఉంటే మీరు సమాధానం చెప్పండి. మా రైతన్నలు ఏదైతే ఏమంటారు పంట నష్టం వచ్చి మొన్న ఖమ్మంలో మొత్తం మునిగిపోతే ₹1 కూడా ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పండి. పంట నష్టపోయినటువంటి రైతులు ఏడుస్తూ ఉంటే వరి రోడ్ల మీద వేసుకొని మిల్లర్లు కుమ్మక్కైనారు, కొంటలేర్రా నాయన అని చెప్పి ఏడ్చినప్పుడు ఎక్కడ పోయిందండి? అప్పుడు ఎక్కడ పోయిందండి? ఇప్పుడు తీసుకపోయి మా తెలంగాణ సొమ్ము తీసుకపోయి రైజింగ్ తెలంగాణ జింగ్ అమేజింగ్ 2047 విజన్ అనుకుంటా తీసుకపోయి బీహార్లో ప్రచారం చేస్తున్నారు. ఎవరిచ్చిండ్రు మీకు అధికారం? తెలంగాణ INPRకి ఎవరిచ్చిండ్రు అధికారం? బీహార్ పేపర్ వర్క్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే అధికారం ఎవరిచ్చినారు? బీహార్లో ఎన్నికలైతే మా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు బీహార్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి? మా తెలంగాణ సొమ్మును తీసుకపోయి మేం ట్యాక్సులు కడుతుంటే మా డబ్బులు తీసుకపోయి తెలంగాణలో ఎందుకు మీరు ప్రచారం చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దమ్ముంటే INPR కమిషనర్ సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. ఎట్లా బిల్స్ రిలీజ్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి? మీ పార్టీ కార్యకలాపాల కోసం మీ పార్టీ ఫండ్ లేదా? మీకు పార్టీల పైసలు లేవా? దిక్కు దివాణాలైనటువంటి పరిస్థితుల్లో మీరు దిగజారిపోయి ఉన్నారా కాంగ్రెస్? మరైతే ఒకసారి ఈ వీడియోకి సమాధానం చెప్పండి. ఇది నేనేదో చెప్తున్నది కాదు, ఇది బహిరంగంగా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి భరత్ గారు కమ్యూనిటీలో పోల్ పెట్టండి, ఈ పేపర్ పెట్టండి, డైరెక్ట్గా కమ్యూనిటీలో ఈ పేపర్ పెట్టి కింద ఒక మెసేజ్ రాయండి. తెలంగాణలో పైసలు లేవు అంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ సొమ్ము తీసుకపోయి బీహార్లో తగలేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్తో మీకు ఏకీభవిస్తారా? సో దయచేసి ఈ పేపర్ పెట్టి కమ్యూనిటీలో పోల్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలారా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ బీహార్ పేపర్కు తెలంగాణ INPR నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పైసలు ఎవడిస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు? అఫీషియల్ లోగో కనబడుతుంది. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు మొక్కాలే ఉన్నాయి కాబట్టి వీరిద్దరే దీనికి ఆన్సరబుల్. అండ్ 42% రిజర్వేషన్ రాకముందే వచ్చిందని చెప్పి క్యాగయా అని చెప్పి ఎట్లా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారో దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పాల్సినటువంటి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాల్సినటువంటి అవసరం మీకున్నది. తెలంగాణ సొమ్ముని అప్పనంగా ఖర్చు పెడతామంటే, పైసలు లేని దగ్గర ఖర్చు పెడతామంటే మాలాంటి వాళ్ళు ఎవరం కూడా ఊరుకోబోము అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మీ పార్టీకి పైసలు లేవా అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఎందుకున్నాయి పైసలు అది కూడా చెప్తా. అర్నాబ్ గోస్వామి చేసినటువంటి ఒక వీడియో నేను వైరల్ అవుతా ఉంది, నేను అది చూపిస్తా ఒకసారి. ఏంది ఓకే? సో పైసలు ఎందుకు లేవు? రాహుల్ గాంధీకి లేవా? సోనియా గాంధీకి లేవా? ఎప్పుడో భారతదేశము మన ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఏలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవంటే ఎవరు నమ్ముతారు? తీయమనండి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ ప్రజలందరికీ చూపించమని చెప్పండి. సో ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఈయన క్వశ్చన్ చేస్తున్నాడు. అర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇన్ని స్కామ్స్ చేసినప్పుడు మరి ఆ బ్లాక్ మనీ అంతా ఏం చేసినట్టు? ఆ పైసలన్నీ ఏం చేసినట్టు? అది తీసుకపోయి బీఆర్ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకోండి, ఆ పైసలతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి, ఆ పైసలతోనే ఇంకేమన్నా చేసుకోండి అని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నా. డౌన్లోడ్ అవుతుంది ఇది.
వాళ్ళు మొత్తం డ్రామా డైవర్షన్ తప్ప మెసేజ్ అండ్ ఐహిం ఈ మధ్యలో మాట్లాడుతున్నాడు సీఎం ఉజ్జయిన్ మందిర్ రమాల. సో మెసేజ్ ఏదో చెప్పదలుచుకున్నారు కానీ టైప్ సరిగా చేయలేదు. ఇంకా డౌన్లోడ్ అయింది. దాంట్లో డౌన్లోడ్ చేయండి ఫోన్లో ఫాస్ట్గా. సో ఒకసారి చూడాలి, ఎందుకంటే వీళ్ళు పాపం దిక్కు దివాన లేని పార్టీ. ఏఐసిసి దగ్గర ఫండ్ లేదు, ఏఐసిసి దగ్గర డబ్బులు లేవు, కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దగ్గర డబ్బులు లేవు, ప్రియాంక గాంధీ దగ్గర డబ్బులు లేవు, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు లేవు. హైకమాండ్ ఇక్కడ ఏఐసిసిలో సోనియా అమ్మ దగ్గర డబ్బులు లేవు అంటే అనుకోవచ్చు. మా తెలంగాణ సొమ్ము ఖర్చు పెట్టడానికి మీరెవరండి? మా తెలంగాణ ప్రజలు మద్దతు తెలపకుండా మా తెలంగాణ ప్రజలను అడిగినరా? మీరు తెలంగాణ ప్రజలను అడిగినరా? పోనీ అసెంబ్లీలో చర్చ పెట్టినరా? అసెంబ్లీలో చర్చకు పెట్టినరా? 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నారా ఫండ్ రిలీజ్ చేయడానికి? ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా 5 కోట్లు కూడా రిలీజ్ చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఫండ్ కూడా రిలీజ్ చేయలేదు. ఇంకా చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఫండ్ రిలీజ్ చేయమని. బట్టి గారు, తెలంగాణలో నియోజకవర్గంలో ఫండ్లు రిలీజ్ చేయడానికి దిక్కు లేదు, మింగా మెతుకు లేదు, మీసాలకి సంపెంగను, అర్నాబ్ గోస్వామి మొత్తం డిబేట్స్ అని కూడా. అయితే ఈయన అంటే నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఫస్ట్ నుంచి చేసినటువంటి స్కామ్స్ కావచ్చు, ఇవన్నీ ఒక వీడియో రూపంలో ఒక డిబేట్లో చూపించడం జరిగింది, ఎక్స్పోజ్ చేయడం జరిగింది. విత్ ప్రూఫ్స్ ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర పైసలు లేక మా తెలంగాణ సొమ్ము ఎందుకు వాడుకుంటున్నారు అని నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని ప్రశ్నిస్తూ ఈ వీడియో మీకోసం. మరి డబ్బులని ఏం చేసినట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. Below the age of say 25 or 30 would not have a very strong living recollection of the corruption of the Congress, and thence they may believe there's a Mohabbat ki dukan which Rahul Gandhi is running. But my point is tonight, and I shall elucidate it and I will prove it with facts, that this is a very corrupt party. I take you back, and a very corrupt family. First case, 1948 under Jawaharlal Nehru, V.K. Krishna Menon signs a deal for 200 substandard jeeps, rejected by the army but faces no accountability with unknown financial benefits. Corruption. In 1957 under Jawaharlal Nehru, LIC funds worth then 1.26 crores were misused to bail out Haridas Mundra's failing companies, leading to the finance minister's resignation. Corruption. In 1971 under Indira Gandhi, Sanjay Gandhi was granted a car manufacturing license with 300 acres of land allocated via pure 100% nepotism, evicting 15,000 farmers, yielding unknown financial benefits, and this party says it's poor pro-farmer. Corruption. 1986 under Rajiv Gandhi, 64 crores in kickbacks were paid to secure a 1,437 crore Bofors howitzer gun deal, rocking the government, pulling it down. Massive corruption. Then 2005 under Manmohan Singh, with an effective prime ministership of Sonia Gandhi, a fraudulent S-band spectrum deal worth 578 crores between ISRO's Antrix and Devas was annulled after being exposed. Huge corruption. 2006 under Manmohan Singh, Sonia Gandhi's regime, illegal 3,500 crore FDI approvals in Aircel by Maxis involved politicians and business persons with trials ongoing. Huge corruption. 2007 with Sonia Gandhi as de facto Prime Minister, 305 crores of foreign investment approvals in INX Media involved alleged bribery and money laundering. Huge corruption. 2008, 122 telecom licenses sold at 2001 prices to ineligible firms, causing an alleged 1.76 lakh crore loss. It's called the 2G spectrum scam. 2008, please keep listening. See how corrupt this party is. Under Manmohan Singh, very ineffective, very corrupt. Bribes were allegedly paid in a 1,700 crore Embraer aircraft purchase deal for the Indian Air Force. Sonia Gandhi was, of course, the effective Prime Minister. Then now the case in point, 2008, Robert Vadra comes in with this weird company called Skylight Hospitality, buys land at extremely low prices, and then sells them at a profit of 51 crores after getting the land use changed, political influence, nepotism and corruption.
2004 to 2009, and viewers, this goes out for all of you. Under Manmohan Singh, Sonia Gandhi's regime, land was traded as bribes for railway jobs during a former railway minister's tenure. 2010, Manmohan Singh, young Indian owned by the Gandhis, acquired AJL's 2,000 crore plus assets for 50 lakhs. That's the National Herald scam in which Rahul and Sonia could be arrested. 2010, 70,000 crores, which is something I exposed, was Commonwealth Games scam due to over-invoicing. 2003 to 2012, the bribes in an alleged 8,000 crore Rolls-Royce Hawk aircraft deal influenced Indian Air Force contracts. Then in 2012, the other scam, which I reported at that time as the Kargil for Profit scam, where flats meant for Kargil heroes were allotted to bureaucrats and politicians with unknown and huge financial benefits. And in 2012, under Manmohan Singh, the 3,600 crore Augusta Westland VVIP helicopter deal, bribes to officials, including at that point of time allegations about the then Air Force chief. What more examples do I need to give? Viewers, this video must go out. People must know. Youngsters must realize that behind this sheen of pseudo-secularists and Muslim vote bank politics is a very corrupt family and a very corrupt party. I have no doubt about it. సో ఏమన్నాడు, యువత తెలుసుకోవాలి, యువత మేలుకోవాలి, ప్రతి ఒక్క భారతదేశంలో నుండి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. సో రేవంత్ రెడ్డి గారు, మీకు ఇంగ్లీష్ రాకపోతే సో లాంగ్వేజ్ రిప్లై ఇచ్చారు కదా మీరు, లాంగ్వేజ్ ఇస్ జస్ట్ ఏ కమ్యూనికేషన్. అమెరికాలో బాత్రూమ్ అయ్యేటోడు కూడా ఇంగ్లీష్ వస్తుంది, ఎస్ కదా. మీకు ఇంగ్లీష్ రానందుకు మేము బాధపడతలేము, కానీ మా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల్లో లేడు, ఇటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు తెచ్చుకున్నామని బాధపడుతున్నాం. సో దయచేసి మరి దీనికి సమాధానం చెప్పండి. మీకు అర్థం కాకపోతే మన్సూర్ సార్ లాంటి వాళ్ళనో లేకపోతే ఇంకోరినో ట్రాన్స్లేటర్ని పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. సో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా విత్ ప్రూఫ్స్ అర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు మరి బయట పెడుతున్నప్పుడు సో ఇది వాస్తవమే కదా. ఇందులో ఏమి కూడా లేకపోతే ఎక్కించడమో లేకపోతే ఇంకేదో చేయలేదు కదా. సో మరి దీనికి సమాధానం చెప్పండి. మరి సొమ్ము అంతా ఏం చేసినారు? ఇప్పుడు ఇన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు ప్రతి దాంట్లో ప్రతి ఇయర్లో ప్రతిసారి తరతరాలుగా తరగని చిరునామాలాగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఇండియన్ కాంగ్రెస్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మరి ఈ డబ్బులు మీ దగ్గర లేవా? పార్టీకి ఫండ్ లేదా? నీ పార్టీల పైసలు లేవా? మరి ఎందుకు ఇంకా మా తెలంగాణ సొమ్మును, మా తెలంగాణ ప్రజల సొమ్మును, మేము కట్టేటువంటి ట్యాక్సులలో తెలంగాణలో చాలా కష్టాలు ఉన్నాయి, ఒక పక్క అప్పుల పాలైనాయి అని చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు మరి ఎందుకు మీ పార్టీ ఫండ్ నుంచి ఖర్చు పెట్టుకోకుండా మా తెలంగాణ గవర్నమెంట్లకు వెళ్ళి పైసలు ఖర్చు పెడుతున్నారో దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి బట్టి విక్రమార్క గారు అని చెప్పి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ పేపర్లో మీ ఇద్దరు ఫోటోలే ఉన్నాయి, ఒకటి ముఖ్యమంత్రిది, ఇంకోటి డెప్యూటీ ముఖ్యమంత్రిది. సో బిల్స్ రిలీజ్ చేసేది, ఫైనాన్స్ రిలీజ్ చేసేది కూడా బట్టి విక్రమార్క గారు, ఎందుకంటే హీఈస్ అ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి బట్టి విక్రమార్క గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. మరి ఆల్రెడీ ఇన్ని వేల కోట్ల స్కాములు చేసినప్పుడు ఆ పైసలన్నీ ఏం చేసిండ్రు? మీ ఆస్తులేమో ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటారు చల్లగా, మా తెలంగాణ సొమ్మేమో బీహార్లో ఖర్చు పెడతారా? ఎంతవరకు న్యాయం అండి? ఖర్చు పెట్టుకోండి, మేము ఖర్చు పెట్టుకోవద్దు అనట్లే. ఎన్నికలలో ప్రతి పార్టీ ఖర్చు పెట్టుకోవాలి. దేని నుండి ఖర్చు పెట్టుకోవాలి? పార్టీ ఫండ్ నుంచి ఖర్చు పెట్టుకోండి, మీ పార్టీ బ్యాంక్ అకౌంట్ల నుంచి ఖర్చు పెట్టుకోండి. గవర్నమెంట్ వేరు, పార్టీ వేరు, గవర్నమెంట్ వర్క్స్ వేరు, పార్టీ వర్క్స్ వేరు అని చెప్పి నేను మరొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా.